ఆంధ్రప్రదేశ్లో కూటమి చేస్తున్నటువంటి పనులపైన ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అని ఎవరిని అడిగినా చంద్రబాబు గారికి ప్రశ్నలే మిగులుతున్నాయి, కానీ జవాబులు ఎక్కడ రావడం లేదు. ఎందుకు రావంటే చంద్రబాబు గారు సీరియస్గా ఏ పని చేయడు. అది ఏదైనా సీరియస్గా చేయాలంటే తన ఇంటికి ఎంత వస్తాయి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. జనాలలో, ప్రజలలో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత భయంకరంగా విలయ తాండవం చేస్తుంది. దానికి నిదర్శనమే నిన్న జగన్ గారు కోర్టుకు వస్తే తెలంగాణలో లక్షల మంది ఆయన అడుగులో అడుగేసి నడవడం, కోర్టులోకి వెళితే 40 మినిట్స్ లోపల ఉంటే ఆయన బయటికి వచ్చేంత వరకు కూడా లక్షలాది మంది ప్రజలు వెయిట్ చేయడం, అలాగే లోటస్ పండ్లో కూడా దిక్కులేని జనాలు ఉండడం, ఫ్లైట్ దిగి బేగంపేట నుంచి కదిలేటప్పుడు ఆ బైకుల ర్యాలీ అయితేనేం, కార్ల ర్యాలీ అయితేనేం, ఆయన వెనకమ్మడి వచ్చినటువంటి కాన్వే చూస్తే తెలంగాణలో ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని గురించి చర్చించుకోవడమే జరుగుతుంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఎందుకు ఈ విధంగా జనాలు వస్తున్నారు? రాజశేఖర రెడ్డి బిడ్డను చూడడానికి వస్తున్నారా? కూటమి పైన వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడి జనాలు నడుస్తున్నారా అని తెలంగాణ ప్రజలంతా జై జగన్, జై జై జగన్ అని వినానద అరుపులతో హైదరాబాద్ అంతా పిక్కటిల్లేలాగా సౌండ్లు చేసుకుంటూ కోర్టు దగ్గర వచ్చి సైలెన్స్గా ఉండి నాయకుడు బయటికి వచ్చిన తర్వాత యథావిధిగా లోటస్ పాండ్ వరకు అదే నడిచిందని నేను మనవి చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి సక్సెస్ కావడానికి ఈరోజు మెయిన్ కారణం ఏంటంటే ఆయన సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఇచ్చాడు. ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువే చేయగలిగాడు. వికలాంగులకు పెన్షన్ల కానించి, ముసలాయలకు పెన్షన్ల కానించి, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, పిల్లలకు ఇంగ్లీష్ మీడియము, నాడు నేడుతో పాత బళ్ళన్నీ కొత్తగా చేసి వాళ్లకు డ్రెస్సులు అయితేనేమి, టేబుల్స్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు ఆయన చేసినటువంటి ఘనమైన సేవ ప్రతి విద్యార్థిలోనూ బ్రహ్మాండంగా నిలబడిపోయింది. అలాగే పేద ప్రజలకు ఉచిత వైద్యం అందాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పెడితే వాటిని వచ్చి రాంతలికే ఈ చంద్రబాబు గారు అమ్మడానికి మొదలుపెట్టాడు. ఈయన జీవిత కాలము ఒకరు చేసితే వాళ్లకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈయన ప్రతి ఒక్కటి ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
విద్యా సంస్థలు నారాయణ, చైతన్య ఈయన చేతుల మీద నడుస్తున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఆదాయాలు వస్తాయి. ఇవన్నీ వాళ్ళకే అప్పచెపితే బ్రహ్మాండంగా మా కమిషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఈయన చేసేటువంటి ఈ పనులు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీల పైన ప్రజలంతా తిరగబడి దేనికైనా సంసిద్ధమే, మీరు అమ్మడానికి వీల్లేదని ఏకకంఠముతో ఏపీ అంతా దద్దరిల్లేట్టుగా సౌండ్లు చేస్తూ చంద్రబాబును వ్యతిరేకించి ఈరోజు దేనికైనా సంసిద్ధంగా ఉన్నటువంటి ఏపీ ప్రజలందరూ కోటి సంతకాల కోసం నేను రెడీ అంటూ ముందుకొస్తూ ఈ కోటి సంతకాల సేకరణలో ఏపీలోని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు 45 ఏళ్ళ చరిత్ర రాజకీయంలో నా కాడికి పెద్దలు ఎవరు లేరు, నేను చేసినటువంటి ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేదు. ప్రతి వ్యక్తి కాడికి పొలిటికల్లో అందరి కాడికి సీనియర్ నేనే. నేను తప్పు చెప్పినా మీరు రైట్ అనాలి. ఏపీ స్టేట్లో ఏ మూలన బల్బు స్విచ్ చేసినా ఆయనకి వెనకబడే తెలిసిపోతుంది, అది వెలక్కుంటే. అలాంటప్పుడు పేద ప్రజలు తుఫాన్లలో బాధపడుతుంటే వాళ్ళకు మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. అది ఆయనకు దృష్టికి పోనట్లుంది. ఎక్కడో మారుమూలన ఒక స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలక్కపోతే ఆయనకి వెనకబడే తెలుస్తుంది అన్నప్పుడు 14 జిల్లాలలో తుఫానుతో కుంగిపోయిన రైతులు ఇండ్లలో క్లీన్ చేసుకోలేక కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి అభాగ్యులు, చిన్నపిల్లలకు బట్టలు కూడా కుట్టకపోయి ఇళ్ళల్లోకి నీళ్ళొచ్చి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయాలే వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఏరియాలో ఒక సచివాలయం ఉంది. ఆ సచివాలయం నుంచే ప్రభుత్వానికి చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు తుఫాన్లో వాళ్ళ దృష్టికి తీసుకుపోయగలిగాయి. కానీ ప్రభుత్వం వాళ్లకు ఆదుకోలేక, చెయ్యక వాళ్ళని చాలా ఇబ్బంది పడుతుంటే కనీసం తినడానికి తిండి లేకుండా చేశారు ఈ ప్రభుత్వం. ఇంత బాధ ఎందుకయ్యా బాబు? నువ్వు 6 లక్షల కోట్ల పైన సంపాదించావు. ఈ డబ్బులన్నీ ఇంకా నువ్వేం చేసుకుంటావు? 60 తరాలు 40 తరాలు నీవు రూపాయి లేకున్నా నీవు నీ కుటుంబ సభ్యులు బతకగలరు. ఇంకా నువ్వేం చేసుకోనికయ్యా డబ్బులు? ఇప్పటికైనా మంచితనం సంపాదించుకో. ముందే వయసు ఎక్కువ అయిపోయింది. ముందుగానే 4 సార్లు 5 సార్లు సీఎం అంటున్నావు. మరి నీకు కావాల్సింది ఇంకెందుకయ్యా? కనీసం ఈ వయసులోనైనా రాజశేఖర రెడ్డి గారు ఫోటోను ప్రతి ఇంట్లో పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలను చూసి చంద్రబాబు గారి ఫోటోను కూడా పెట్టుకోమని
ప్రజలకు సహాయం చెయ్యవయ్యా. నువ్వు జీవితకాలము అబద్ధాలే. నీవు జీవితకాలము మూటలు కట్టుకొని దాచుకోవడమే, దోచుకోవడం, దాచుకోవడం, తినడం. మనకొచ్చిన డైలాగు ఇది ఒకటే. మొత్తం కూటమి అంతా ఏకమై ప్రజలకు మేలు చేసేదైతే ఏమీ ఉండదు. ఎందుకు ఈ స్కాములన్నీ? ఒక స్కామ్ ఆల్రెడీ బయటపడిపోయింది. ఏది? స్కిల్ డెవలప్మెంట్లో నువ్వు అరెస్ట్ అయినది మళ్ళీ చుట్టుకుండడానికి రెడీ అయింది. రేపు రాబోయేది నీ లిక్కర్, కల్తీ లిక్కర్ పైన కూడా రేపు చుట్టుకుంటుంది. నువ్వు చేసేటువంటి మైనింగు, రింగ్ రోడ్ వ్యవహారాలు, వాటిపైనటి కూడా నీకు చుట్టుకుంటాయి. ఇట్లా 20-25 కేసులు పెండింగ్లో పెట్టుకొని, ఓ బాబుగారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తప్పలపడుతున్నారా? నీతికి నిజాయితీకి మారుపేరు ఎక్కడైనా ఉందంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉందని నేను మనం చేసుకుంటున్నాను. ఆ కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు. తాను తినకపోయినా ప్రజలకు తిండి కావాలని కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలంతా ఏకధాటితో కొనియాడుతున్నారు. నిన్న కోర్టుకు వచ్చాడు సార్. నేను చెప్పాను మీకు, మీ ఏబిఎన్ వారు ఏ విధంగా మాట్లాడతారు, టీవీ5 వాళ్ళు ఏం మాట్లాడతారు, పచ్చ ఛానళ్ళు ఏం మాట్లాడతాయి, ఎల్లో మీడియా ఏం మాట్లాడుతుంది. నీకెందుకయ్యా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కోర్టులో జడ్జిలు రమ్మన్నాడు, ఆయన పోయి అటెండ్ అయ్యాడు. ప్రజలంతా చూడనీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓర్వలేక ఏపీ నుంచి తొడకొచ్చుకున్నాడు. జనాలను డబ్బులు ఇచ్చి అనడం సిగ్గుసేటైన విషయం. జగన్మోహన్ రెడ్డిని చూడడానికి తెలంగాణ ప్రజలు పోటీపడి పరుగులేసుకుంటూ వెహికల్ అయితేనేమి, నడుస్తానేమైతేనేమి, పరిగెత్త అయితేనేమి కోర్టుకు చేరుకొని బేగంపేట నుంచి కోర్టు వరకు ఘన స్వాగతం పలికారు. జడ్జి గారిని వాళ్ళు అడిగినట్టుగా కలిచాడు. ఆయన అక్కడ ఒక 40 minutes ఉన్నాడు. మరి మీకెందుకు ఈ ఏడుపు అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు పోతే జనాలు చూడనీకి వచ్చే మీ ఏడిపోయిందయ్యా అని నేను అడుగుతున్నా. జగన్ కూర్చుంటే రాస్తారు, జగన్ నిల్చుకుంటే రాస్తాడు, జగన్ లోటస్ పాండుకు పోతే రాస్తారు, జగన్ తల గీక్కున్నా మీరు రాస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకంగా మీరు మెసేజ్ ఇస్తే చంద్రబాబు మీకు అంత డబ్బులు ఇస్తున్నాడా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుంటే మీ ఛానళ్ళు ఉండవా? జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోకుండా ఒక రాత్రి అయినా మీ పచ్చ ఛానళ్ళు కానీ, మీ ఎల్లో మీడియాలు కానీ, మీ కూటమి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా నిద్ర రాదేమో అని నాకు అనుమానంగా ఉంది ఇప్పటికి కూడా. జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ మూలన చూసినా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ జగన్మోహన్ రెడ్డికే ఉంది. అది
తండ్రి నేర్పించినటువంటి అడుగుజాడలో నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన క్రేజ్ను భారతదేశంలో ఏ మూలన పోయినా ఎవరు తగ్గించుకోలేరని నిన్న కోర్టు దగ్గర తెలిసింది. బాబుగారు, నువ్వు మోడీని ప్రధాని చేసావో లేదో మాకు తెలియదు. హైటెక్ సిటీలో నీ ప్రభావం మాకు తెలియదు. నువ్వు ఎంత డెవలప్ చేసావో మాకు తెలియదు. కానీ మాకు తెలిసిందంతా ఒకటే, మా రాజశేఖర రెడ్డి గారు చేసిన తెలంగాణలో 2 స్టేట్లు కలిసి ఉన్నటప్పుడు తెలుగు ప్రజలకు చేసినటువంటి పనులు శిరస్మరణీయమైనటివి. ఎవ్వరు కూడా మర్చిపోయినటువంటి పనులు చేయగలిగాడు. 11 కిలోమీటర్లు ఎయిర్పోర్టు హైవే చేసి చుట్టూ హైదరాబాదుకు బైపాస్ రింగ్ రోడ్డును తయారు చేసి ఇక్కడ స్టీల్ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్సు, మెట్రో స్టేషన్లు, మెట్రో ట్రైన్స్ ఇంత ఇదిగా కదులుతున్నాయంటే ఈరోజు అవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే అని నేను మనవి చేసుకుంటున్నా. అక్కడక్కడ కొదవలు ఉన్నటువంటి కేసీఆర్ కూడా బ్రహ్మాండంగా చేయగలిగాడు. రిస్క్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు పెండింగ్లో ఉన్నటువంటివి కూడా ప్రజలకు చేయాలని ఆయన కూడా బ్రహ్మాండంగా సేవ చేయగలిగాడు. అంతో ఇంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేయగలిగారు. కానీ వీళ్ళెవ్వరూ ముందుకొచ్చి నేను చేసినా అని చెప్పుకుంటే నాదులు కాదు, వాళ్ళు డబ్బా కొట్టుకునేవారు కాదు. ఒక్క చంద్రబాబు గారు మాత్రమే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, హైదరాబాదు నేనే కట్టించా, నేనే తిరిగా, నేనే చేశా, నేను లేకపోతే హైదరాబాద్ లేదు, హైటెక్ సిటీ లేదు, హైదరాబాద్లో ప్రజలు ఎవ్వరు లేరు, వాళ్ళందరినీ తీసుకొచ్చి నేనే పెట్టా, రేపో మాపో నేను హైదరాబాద్కు కూడా సముద్రాన్ని కూడా తీసుకొచ్చి పెడతా. ఇలాంటి పొద్దుపోని మాటలన్నీ మాట్లాడుతూ ఏ రోజైనా నువ్వు హైదరాబాద్ని గురించి ఏం పట్టించుకున్నావు అంటే, ఒక హైటెక్ సిటీలో ఒక చిన్న కంపెనీని 6 ఎకరాల్లో పెట్టి, అది పీజీఆర్ గారు అది జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే నువ్వు వస్తానే దాన్ని ఏం చేసావు, ప్రైవేట్ పరం చేసావు. నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసినట్టు ఏమన్నా ఎక్కడైనా నీకు ఒక ఎవిడెన్స్ ఉందా? నువ్వు చూడు, నువ్వు ఒక్కటే ఒక మాట నేను చెప్తా విను. హైదరాబాదు అనేది 400 సంవత్సరాల నుంచి ప్రపంచ పటములో గుర్తింపబడినటువంటి హైదరాబాద్ నువ్వు డెవలప్ చేయడం ఏందయ్యా? అది ఎప్పటి నుంచో గుర్తింపు ఉండేది. ప్రపంచంలో అన్ని మూలలో ఉండే వ్యక్తులు హైదరాబాదుకు వచ్చి అన్ని వ్యాపారాలు చేసి అన్ని విధాలా ఇక్కడ దొరుకుతుంది. పేదవాడు బతుకుతాడు, మధ్యతరగతి వాడు బతుకుతారు, ఐశ్వర్యవంతులు బతుకుతారు. అలాంటి హైదరాబాదును నవాబులు ఏలి ఎప్పటి నుంచో సస్యశ్యామలగా ఉన్న హైదరాబాదును నువ్వు వచ్చి డెవలప్ చేసిన అనడం ఇంతకాడికి సిగ్గు మాలిన పని ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. భారతదేశ మ్యాపులో కాదు, ప్రపంచ పటంలో చూసిన హైదరాబాదు ఎప్పటి నుంచో అభివృద్ధి చెందినటువంటి సిటీ అని నీవు కాదు కదా. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఏలినా ఎవరు ఏలకపోయినా
ఇది హైదరాబాద్ అనేది హై లెవెల్లో అభివృద్ధి అయినటువంటి నగరము. ఈ నగరానికి నువ్వు సముద్రం తెచ్చా, హైటెక్ షెట్ తెచ్చినా, సాఫ్ట్వేర్ కంపెనీలు నేనే తెచ్చా, అలా హుస్సేన్ సాగర్లో నేనే బుద్ధ విగ్రహం పెట్టా, చుట్టూ నేను ఆ బల్బులు వేపించా. ఈ బల్బులన్నీ హైదరాబాద్లో యామూలన ఎక్కడ ఏ బల్బు ఆరిపోయినా లేదన్నా నాకు ఇమీడియట్లీ తెలుస్తుంది. షార్ట్ లైట్ నేనే కనిపెట్టా, ఫ్లైట్ నేనే కనిపెట్టా, తినడానికి చాక్లెట్ నేనే ఇచ్చా, టార్చ్ లైట్ నేనే కల్పించా, సెల్ ఫోన్లు నేనే కనిపెట్టా. లాస్ట్కు ప్రజలందరికీ నేనే నామాలు పెరికా. ఇవన్నీ చెప్తా ప్రజలతో రోజు రోజుకు చులకనవుతున్న చంద్రబాబు గారు, నిన్ను చూస్తే ప్రజలందరూ ఎందుకు ఈ చంద్రబాబుకు వయసు అయిపోయింది, ఏమన్నా బ్రెయిన్ పని చేయలేదా అని అనుమానం వస్తూ ఉంది. అయినా నువ్వు బ్రెయిన్ యూత్లో ఉన్నప్పటి నుంచి నువ్వు సీఎం 4 సార్లు సీఎంను, ఈ 4 సార్ల నుంచి ముందైనా కానీ నువ్వు బ్రెయిన్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు పని చేయలే కదా, అన్నీ అబద్ధాలే కదా, ఈరోజు అయ్యవే కదా. మళ్ళీ ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు ఆ మాట? నేను ఒక్కొక్కసారి నేనే అనుకుంటాను. అయినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ ఏపీ స్టేట్ను ప్రపంచ పటంలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది అనిపించుకునేదానికి ప్రజలంతా అడుగడుగునా కష్టపడి పైకి తీసుకురావాలనుకుంటే ప్రతి దానికి నీవే అడ్డపుల్లా. మెడికల్ కాలేజీలు 17 వస్తే నా దగ్గర కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు అంటావు. ప్రతి మంగళవారము ఒక మంగళవారం అడుక్కున్నటువంటి అప్పులే, ఒక మంగళవారం తెచ్చినటువంటి అప్పు సాలయ్య బాబు ఈ మెడికల్ కాలేజీలకు. ఇప్పటికే అప్పులు 3 లక్షల కోట్ల అప్పులు చేశావు. మరి ఎక్కడికి పెట్టావు? సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షల కోట్లు పంపించారు, 20,000 కోట్లు పంపించారు. ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ కోసం. ఒక ఇటుకన్నా పెట్టావా బాబు? కంప కొట్టిస్తావు, వాటర్ తోడిస్తావు, డబ్బులన్నీ దిగమింగుతావు. లాస్ట్కి వచ్చేలకు దానికి పెట్టా దీనికి పెట్టా అంటావు. ఈ డబ్బులు వస్తే నువ్వు రాజధానిని డెవలప్ చేసుకోవాలి, కానీ ఇలాగా చేసుకుంటే ఎట్లా? రైతులకు పొట్ట కొడుతున్నావు, విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుకు గండి కొడుతున్నావు. కాలేజీలు వస్తే పేద ప్రజలకు వైద్యం జరుగుతుంది అనుకుంటే వాటిని ప్రైవేట్ వాళ్ళకు అమ్ముతావు. వైద్యం కోసము ప్రతి ఒక్కరూ ప్రాకులాడుతూ ఉంటే శక్తి లేని వ్యక్తులు, హాస్పిటల్ ఖర్చు పెట్టలేని పేద ప్రజలు ఉచిత వైద్యం కావాలని హాస్పిటల్లకు పోతే, గవర్నమెంట్ హాస్పిటల్లకు పోతే వాటికి కూడా నువ్వు ట్యాబ్లెట్లు పంపవు, వాటికి కావాల్సినటువంటి మిషనరీస్ ఉండవు, అక్కడ స్టేట్మెంట్ ఇచ్చే డాక్టర్లు ఉండరు. అటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అంటే నీ బ్రెయిన్ సిప్పు ప్రజలు పెడతారు బాబు. నీ బ్రెయిన్లో ఒక మంచి సిప్పు ప్రజలు పెడతారు. అంతవరకు వెయిట్ చేయి.
భవిష్యత్ లోకేష్కు ఉందని ప్రజలు అనుకుంటే ఆ లోకేష్ గారు ఏం చేస్తున్నారు? తండ్రి నడిచే బాటలోనే నడుస్తూ ఈరోజు పథకం ఇది ఇచ్చినా అంటాడు, మరుసటి రోజు నుంచి దానికి జీరో. దానికి సుగం కట్ చేస్తాడు, ముక్కాలు కట్ చేసి లాస్ట్కి వచ్చేందుకు జీరో. ఎవరికి ఏం పథకం ఇయ్యడు. విద్యార్థులకు ఫీజులు ఇయ్యరు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు చేసే సేవలకు వీళ్లకు 40 ఏళ్ళ పెన్షన్ ఇవ్వరు. ముసలులకు పెన్షన్ ఇవ్వరు. వికలాంగులకు కూడా మీరు పెన్షన్లు కట్ చేస్తున్నారంటే మీ ప్రభుత్వము ఏ దివాలా కోరు ప్రజల నుంచి వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళ శాపనలు మీకు తగలవా? మైనింగ్లో సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు మీరు? ఏపీ స్టేట్ను ఉద్ధరించడానికి ఒకే ఒక ఇసుక పాలసీ పైన మీరు స్టేట్ అంతా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చినా మీ ఒక ఇసుక డబ్బులే సరిపోతాయి. లిక్కర్ డబ్బులు ఏమవుతున్నాయి? రెవెన్యూ డబ్బులు ఏమవుతున్నాయి? ఫారెస్ట్ నుంచి వచ్చే డబ్బులు ఏమవుతున్నాయి? తిరుపతి వెంకన్న గారి చేతి నుంచి వచ్చే డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఎల్ఐసి డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఫైనాన్స్ కంపెనీలలో ఉన్నటువంటి అప్పులు 3 లక్షల కోట్ల డబ్బులు ఏ విధంగా బయటికి వెళ్తున్నాయి? వెంకన్న డబ్బులంతా ఒక నాయుడికి ఇచ్చారు. ఆ దివాలా కోరు నాయుడు ఆ టెంపుల్ యొక్క పవిత్రతను కూడా సర్వనాశనం చేస్తున్నాడు. చూడండి, ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు. స్కాములు ఎంతున్నాయి, డబ్బులు ఎంత వస్తున్నాయి, అవి ఎక్కడ పెడుతున్నారు, ఏ విధంగా తీస్తున్నారు, ఏ విధంగా పోతున్నాయి ప్రజలకు తెలియచెప్పాలా, లెక్క చెప్పాలా? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులన్నీ లెక్క చెప్పో, పద్దులు చెప్పో. ఏమన్నా అంటే నేను నీతి నిజాయితీతో పనిచేస్తున్నా, నేను డబ్బులు బ్రహ్మాండంగా సంపాదించి ప్రజలందరినీ ఆదుకుంటా, డబ్బులు బ్రహ్మాండంగా సంపాదించగలిగి నువ్వు ప్రజలందరినీ ఆడుకుంటావు. నీవు నీ మూటలు మీ ఇంట్లో పెట్టుకొని ప్రజలందరినీ అడక్క తిని ఆ డబ్బులు కూడా తీసుకుపోయి నీ ఖజానాలో పెట్టుకొని ఏ ప్రాజెక్టులు కట్టవు, నీవు ఏ ప్రాజెక్టులు కట్టవు, ఏ ఓడ రేవులు కట్టవు, ఏ పోలవరం ప్రాజెక్టు కూడా నువ్వు స్టార్ట్ చేయవు, అమరావతిలో నువ్వు బిల్డింగ్కు ఒక ఇటుక కూడా పెట్టలేవు. నీవు చెప్పే మాటలన్నీ రైతులు, విద్యార్థులు, ప్రజలు, వికలాంగులు, వృద్ధులు, ఏపీ స్టేట్లో 6 కోట్ల మంది కూడా నీ పనులు చూసి నీ మీద విసుగొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకమ్మడి నడుస్తున్నారు. మాట చెప్తే మడమ తిప్పని నాయకుడు, మాట ఇస్తే పొల్లకుండా అంతకాడికి ఎక్కువ చేయగలిగినటువంటి శక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏపీ స్టేట్ అంతా జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడవడానికి సంసిద్ధమైనటువంటి ఈ ఏపీ స్టేట్ను ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజలందరికీ మేలు చేసిన వ్యక్తిగా నిలబడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలంతా నెత్తిన పెట్టుకొని జై జగన్, జై జై జగన్, ఏ ఛానళ్ళు చూడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాయి. ఏ ఏరియాలో, ఏ విలేజ్లో, ఏ కాన్స్టెన్సీలో, ఏ జిల్లాలలో, మొత్తం భారతదేశంలోనే ఏ మూలకపోయినా జగన్ టాకే వినపడుతుంది. మీకు రూలింగ్ ఉంది, మీరే పాలన చేస్తున్నారు, కానీ మిమ్మల్ని గురించి ఎవరన్నా ఏపీ స్టేట్లో 10 మంది కూర్చున్న ఏరియాలో మీ వాణ్ణి ఒకరిని కూర్చోపెట్టు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడా లేకుంటే నిన్ను గురించి మాట్లాడుతున్నాడా అని మీకు తెలుస్తుంది. నలుగురిని రౌడీలను పెట్టి 4 ఏరియాల్లో ప్రజలను కొట్టిస్తే మీరు హీరోలు అనుకుంటున్నారేమో. రోజు రోజుకు దిగజారిపోయే జీరోలుగా తయారైపోయారు. ఇప్పటికైనా తెలుసుకోండి. పార్టీని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసుకోండి. చెయ్యరు మీరు, ఎందుకంటే అది నువ్వు పెట్టిన పార్టీ కాదు కదా. మామనే ఎన్నుపోటు పొడిచి నువ్వు పదవిలోకి వచ్చి ఎన్నిసార్లు పదవిలోకి వచ్చినా నువ్వు ఒక్కసారన్నా, నువ్వు ఇన్నిసార్లు 4 సార్లు సీఎం అంటున్నావు కదా, నువ్వు ఒక్కసారైనా 175 నియోజకవర్గాలలో క్యాండిడేట్లను పెట్టి నీ ఒక్క పార్టీతో నువ్వు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయా? డిపాజిట్లు రావు నీకు. 10 మందిని కలుపుకోవాలా, వాళ్ళందరినీ మళ్ళీ విడదీయాలా, తర్వాత నాకే రూలింగ్ కావాలా. ఇప్పుడు మీలో ముసలం పుట్టింది కదా బాబు గారు, ఇప్పుడు మీ పార్టీలో మీకే ముసలం పుట్టింది. కూటమి ప్రభుత్వంలో నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు జగన్ వైపు చూస్తున్నారు. జగన్ జై అంటే వచ్చి వెనక నిలపడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరి నీ మాదిరి తప్పుడు పనులు చెయ్యడని నేను మనవి చేసుకుంటున్నా. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని నా వ్యక్తి అని చెప్పుకోవడం ఆయనకు అలవాటే లేదు. నిజంగా నీవు తెలుగుదేశమా, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల ఎవ్వరైనా సరే నీవు నా వెనకమ్మడి రావాలనుకుంటే రిజైన్ చేసి రండి. మళ్ళీ ఎలక్షన్కి పోదాం, నేను గెలిపించుకుంటా. అంతేగాని ఒక పార్టీలో గెలిచి వాళ్ళకి ఎన్నుపోటు పొడిచి చంద్రబాబు మాదిరి మా పార్టీలోకి రావద్దని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. చంద్రబాబుకు మీకు తేడా ఏముండదు. అప్పుడు మామకు ఎన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని మామ పైనే చెప్పు లేపించి ఆయన చాలా గొప్పవాడని ఈరోజు మళ్ళీ రామారావుకు దండలేస్తున్నాడు. కానీ ఆ రామారావు గారి స్పీచ్ ఒకసారి వినండి మీరు, ఏ విధంగా ఉంటుంది. చంద్రబాబు ఏం మాట్లాడినాడు, చంద్రబాబుని గురించి ఏం మాట్లాడినాడో మీరు వినండి. నేను చెప్తే బాగుండదు. జగన్మోహన్ రెడ్డి కోసం భారతదేశమంతా ఎదురు చూస్తుంది. రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఏపీ స్టేటు పులివెందల పులి స్టేట్లో ప్రజలను నమ్ముకున్నారు కాబట్టి
వీళ్లకు సేవలు చేయడానికి ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి డబ్బుల మీద వ్యామోహం లేదు. తాను సంపాదించిన డబ్బులన్నీ ప్రజలకే పెట్టడానికి సంసిద్ధమై ప్రజలలో పేద ప్రజలు అందరికీ సకాలంలో వైద్యము విద్య ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి 6 కోట్ల ఆంధ్రులకు ఈయన ఎడ్యుకేషను, హెల్త్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో సంసిద్ధమై ఉన్నాడు. అందుకే ఏపీ స్టేట్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి రావాలని కోరుకుంటూ ఎక్కడ చూసినా లక్షలాది మంది ఆయన ఇంటి గడప దాటితే జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడే లక్షల మంది, ఏపీ స్టేట్లో ఏ మూలకపోయినా కోట్ల మంది ప్రతి గడపలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సహాయము ప్రతి ఒక్కరికి గుర్తుంది. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలంతా ఆదరిస్తారు. ఆయనకు సీఎం సీటు కైవసం చేస్తారు. ఇక్కడ ఒక్కటే ఒక తేడా ఉంది. సీఎం సీటు ఎలాగైనా నేను లాక్కోవాలని చంద్రబాబు ఆలోచన. సీఎం సీటు ప్రజలిచ్చేనే నేను కూర్చుంటా అని చెప్పే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకు ఈయనకు ఉండే తేడా ఏంటంటే, లాక్కొని కూర్చోవాలని చంద్రబాబు అనుకుంటాడు. ప్రజలిచ్చే నేను కూర్చుంటా, మీ అందరికీ సేవకుని, నేను ఏపీ స్టేట్లో 6 కోట్ల మందిని నా అన్నదమ్ములుగా, నా అక్కజెల్లెళ్ళగా, మా ఫాదర్లుగా, మా మదర్లుగా, మా కూతుర్లుగా, మా తమ్ముళ్ళగా, మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ మీరే, మనమంతా ఒక కుటుంబం అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. రాబోయే కాలంలో ఆయనకు 3 పార్టీలు కాదు కదా, 30 పార్టీలు ఏకమైన ఆయనను ఓడించలేవని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రజలే ఆయనకు సీఎం సీట్ ఇస్తారు, కూర్చోపెడతారు. కానీ ఆయన చేయగలిగినటువంటి ప్రజలందరికీ సేవకునిగా ఉండి ఏపీ స్టేట్లో ప్రజలందరికీ సేవ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వము దరిద్రాన్ని మొత్తం సమూలంగా ఇంటికి పంపుతాడని నేను కోరుకుంటూ, ఈ ప్రజలు ఇచ్చే నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కట్టబడి ఉంటాడు. ప్రజలిచ్చే ఈ నిర్ణయానికి దేనికైనా ప్రజల మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాటలకు కట్టుబడి ఉంటాడు. చంద్రబాబు ఈ ప్రజలందరికీ టోపీలు పెట్టి, నామాలు పెట్టి, వాళ్ళ ఇళ్లలో ఉండేటన్ని ఎతకచ్చుకొని, ఏ మైనింగ్సో, ఏ ఇదో, ఏ బొగ్గో, ఏదన్నా కానీ రైతుల భూములు కూడా రాక్కొని ప్రజలనంతా ఇబ్బంది పెడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా బాబుగారు? వైజాగ్ 100 ఎకరాల భూములు, 1 ఎకరా 100 కోట్లు చేసే భూములు కూడా నువ్వు ₹1 ఇస్తున్నావంటే నిజంగా నువ్వు రాయలసీమలో పుట్టిన వ్యక్తివేనా అని నేను అడుగుతున్నా. రాయలసీమ వాళ్లకు
ఏం సహాయం చేయగలిగావు? రాయలసీమలో పుట్టిన ప్రతి మొక్క శావగలదే, కానీ ఆ శావ నీలో చచ్చిపోయింది. రాయలసీమలో పుట్టిన ప్రతి మొక్క కూడా శావగలదే, కానీ ఆ శావ నీలో లేక నీవు వేసిన మొక్కలన్నీ నీవే నరుక్కుంటూ రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తుల్లో నువ్వు మొదటివాడివని నేను మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నా.